క్రిస్మస్ కథ, యేసు జననం మరియు మరిన్ని విషయాలు ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం. యేసు జననం కథ. ఒకప్పుడు చాలా సంవత్సరాల క్రితం నజరేత్ పట్టణంలో ఒక మహిళ మేరీ మరియు జోసెఫ్ నివసించారు. ఒకరోజు గాబ్రియేల్ అనే దేవదూత కనిపించింది. మేరీ మరియు జోసెఫ్‌లకు త్వరలో తమ ప్రజలను అన్ని పాపాల నుండి రక్షించే రక్షకుడికి జన్మిస్తారని చెప్పాడు. అతడు దేవుని కుమారుడవుతాడు కాబట్టి అతనికి యేసు అని పేరు పెట్టమని చెప్పింది. జోసెఫ్ మరుసటి రోజు ఉదయం మేల్కొని మేరీని వివాహం చేసుకుంటాడు. జోసెఫ్ మరియు మేరీ నజరేతుకు దూరంగా ఉన్న బేతేల్హేమునకు వెళ్ళవలసి వచ్చింది. బేతేల్హెమ్ చేరుకోవడానికి వారికి చాలా రోజులు పట్టింది. మేరీ ఒక బిడ్డకు జన్మిస్తుంది మరియు వారికి విశ్రాంతి తీసుకోవడానికి స్థలం లేదు. కాబట్టి వారు మేకలు మరియు గుర్రాలు నివసించే ఒక గాదెలో ఉండాలని నిర్ణయించుకున్నారు. వారు రాత్రంతా దొడ్డిలో నివసించారు మరియు ఆ రాత్రి యేసు జన్మించాడు. యేసుకు తొట్టి లేదు, కానీ ఆయన పుట్టిన వెంటనే తొట్టి మీద పడుకోబెట్టారు. తొట్టి అనేది జంతువులు ఎండుగడ్డిని తినే ప్రదేశం. గొర్రెల కాపరులు నగరం శివారులో ఒక దేవదూతను చూశారు. వారు దేవదూతను చూసి ఆశ్చర్యపోయారు. గాదెలో తొట్టెలో పడి ఉన్నవారి యేసయ్య పుట్టుక గురించి దేవదూత వారికి చెప్పాడు. గొర్రెల కాపరులు వెంటనే బార్న్ వద్దకు పరుగెత్తారు. వారు ఆశ్చర్యపోయారు మరియు సంతోషించారు. ఈ విధంగా యేసు దేవుని కుమారుడు జన్మించాడు మరియు ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినంగా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. పిల్లలు శాంతా క్లాస్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు మరియు మన కోరికల గురించి అతనికి ఎలా తెలుసు? కాబట్టి ఇక్కడ శాంతా కథ తెలుసుకుందాం. శాంతా క్లాజ్ తన భార్య మిసెస్ క్లాజ్‌తో కలిసి ఉత్తర ధ్రువంలో నివసిస్తున్నాడు. ఏడాది పొడవునా శాంతా మరియు అతని దయ్యాలు క్రిస్మస్ కోసం బొమ్మలు మరియు బహుమతులు తయారు చేస్తారు. శాంటా సెయింట్ నికోలస్ ఉందని చెబుతారు. నికోలస్ చాలా సంవత్సరాల క్రితం నివసించిన దయగల వ్యక్తి. సెయింట్ నికోలస్ ఎల్లప్పుడూ అందరికీ బహుమతులు ఇచ్చేవాడు. యూరోపియన్ దేశాలలో పిల్లలు అతని విందు రోజున డిసెంబర్లో బహుమతులు అందుకుంటారు. సెయింట్ నికోలస్ మాదిరిగానే శాంటా క్రిస్మస్ సందర్భంగా బహుమతులు పంచుకుంటుంది. అతను క్రిస్మస్ రాత్రి రెయిన్ డీర్లతో ప్లేయూన్ రూఫ్ టాప్ పైకి లాగాడు. అతను బొమ్మలతో నిండిన బ్యాగ్‌ని పొందాడు మరియు క్రిస్మస్ చెట్టు కింద బొమ్మలను రహస్యంగా ఉంచడానికి చిమ్నీ నుండి క్రిందకి జారాడు. కాబట్టి క్రిస్మస్ అంటే చిరునవ్వులు పంచడం. ఇది దయ మరియు కరుణ యొక్క రోజు.